వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. ఎన్ని ఫోన్ కాల్స్ ఎన్ని మెసేజెస్ ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మా యానివర్సరీ అని చెప్పాను కదా. సో మోర్ దెన్ చాలా చాలా అభిమానిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ఇప్పుడు ఏంటి అని అంటే మా ఊరు నుండి తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. కిరణ్, సుధాకరు, సాయి, రంజిత్ అల్లుడు అవుతాడు. సో వీళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు అల్లుడు అనుకోకుండా సర్ప్రైజ్గా మాకైతే కేక్ తీసుకొచ్చి కట్ చేపిద్దాం అనుకున్నారనమాట. సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. మన అనుకుని ఇలా వచ్చి నాకు ఇలా సర్ప్రైజ్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. బట్ ఎవరికైనా చిన్నగా రిప్లై ఇవ్వలేకపోతే సారీ అండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఫోన్ ఆన్ చేయగానే 150-200 మెసేజెస్ అనమాట. సో రిప్లై ఇస్తూనే ఉన్నాం. నేను, మా పాప, మా బాబు, మా వారు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాం. యూట్యూబ్లో, అటు వాట్సాప్లో, ఇన్స్టాలో. మీ అభిమానానికి అయితే నేనైతే ఎప్పుడు దాసోహమే అంట. సో తప్పకుండా ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. తమ్ముడు వాళ్ళు అంత అభిమానం కొద్దీ తీసుకొచ్చారు కదా కేక్. సో ఆ పార్టీ అయితే చేసుకుంటున్నాము. చూడండి, నేనైతే ఇలా రెడీ అంటే పొద్దున్నే శారీ కట్టేసుకున్నా. పొద్దున్నే ఏంటంటే ఫుల్ బిజీలో నార్మల్గా రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చి అండ్ చూపించారు కదా పొద్దున టిఫిన్ అదంతా చేసేసామన్నమాట. సో ఇందులో వాళ్ళు వచ్చారు కదా అనేసి కొంచెం రెడీ అయ్యాను. ఇలా అయితే నెక్స్ట్ పార్టీ ఉంది, దానికి శారీ తీసుకున్నా అనమాట. రెడీ అవుతా. సో ఈ పార్టీని అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంది. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు సాయి, సుధాకర్, కిరణ్ అండ్ రంజిత్ అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా సర్ప్రైజ్గా అనిపించింది. అసలు నేను ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో చూడండి మా పార్టీ ఎలా చేస్తున్నామో. సో చూస్తున్నారు కదా, మా వారైతే ఇలా రెడీ అయ్యారనమాట. సో మేము తిరుపతికి వెళ్ళొచ్చాం కదండి, అదనమాట. సో మా తమ్ముళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం. అండ్ ఫస్ట్ కేక్ కట్టింగ్ అనమాట ఈ యానివర్సరీకి. మేము నైట్ పార్టీస్ అవన్నీ ఏం చేసుకోలేదు, ఫస్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చాం అంతే. సో మా వారైతే డైరెక్ట్ డ్రెస్ వేసేసుకున్నారు. ఇదే డ్రెస్ కంటిన్యూ చేస్తారు. నా శారీ అయితే వేరే ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా మరి? చిటితల్లి ఫోటో తీరాలి. చాకు పట్టుకో. ఇప్పుడు అన్ని వీళ్ళ కోసమే. దగ్గరికి జరుగు, ఇటు జరుగు. అత్తయ్యకి మామ పెట్టినా అని మీరిద్దరు పెట్టండి. మామయ్యకి ఇట్రా చిటితల్లి, ఇట్రా కడుకో. చెరి నీకే, ఆ చెరి ఒకటే. అది పెద్ద ఫోటో తీరా. ఏం కదా నేను పెట్టుకున్న తర్వాత పొద్దునే స్వీట్ పెట్టుకున్నా.
అన్నయ్య మధ్యలో ఇద్దరు బావ మిన్న బాగా ఏంటి అది ఇగో ఇక్కడ పెట్టాలి కదా అట్లా తమ్ముడు ఏమైందిరా దాన్ని ఫస్ట్ ఒకసారి ఫోటో ఫోటో కూడా నువ్వు వాళ్ళ మధ్యలకు అత్తయ్య మామ మధ్యలకు చిక్కని పెట్టు మీ అక్క లేదు మీ తర్వాతనే మీ అక్క దగ్గరికి పెడతారా కనబడుతుంది నా బాధ సాయి దా ఇగో బావ బావ పెట్టాడా అది రాదు దానికి అట్టిచ్చేయి దానికి ఇచ్చేయి అత్తయ్యలకు కొంచెం పెట్టి ఆయన చేసిన ఫోటో మంచిగా ఫోటో కొంచెం దగ్గర సాయి నువ్వు పెట్టవుదా నువ్వు పెట్టవా బాగా అంతలేమో తీసుకో పెట్టా ముద్దు పెడదామని మూడు తాగేది కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళకి అండ్ అల్లుడికి. సో ఇంత అభిమానం ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఫుల్ సర్ప్రైజింగ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నేను కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ సో చూసారు కదా, విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.